హైవ్యూర్స్ ఈరోజు కన్నప్ప సినిమా రేపు 27వ తారీఖు రిలీజ్ కాబోతోంది. 27 అంతే 27. ఈ మూమెంట్లో కన్నప్పకి ఒక దారి దొరికింది. ఏంటి ఆ దారి? బి క్లాసు సి క్లాస్ రెండు థియేటర్లు ఉన్నాయే, ఈగలు తోలుకుంటూ ఉన్నాయి. అందుకే మన హరిహర వీరమల్లి సినిమాకి సంబంధించి కూడా మాకు పర్సంటేజ్ ఇస్తే ఉండిద్ది, లేదంటే మేము థియేటర్ మూసేస్తున్నారు కదా, పెద్ద గొడవైన ఇష్యూ అని చూసాం. పర్సంటేజ్ అంటే ఏంటి? ఇదిగో ఈరోజు ఎన్ని టికెట్లు తెగాయి, అందులో ఇంత డబ్బులు ఎగ్జిబిటర్ అంటే ఆ హాల్ థియేటర్ ఓనర్కి ఇవ్వాలి. లేదు మేము రెంట్ ఇస్తాం అంటే 3 రోజులు సినిమా ఆడింది, రెంట్ ఇచ్చారు, 4 రోజులు సినిమా ఆడతలేదు, తీసేశారు. నేనేం చేసుకోవాలి మరి సినిమా థియేటర్ని? ఉద్యోగం జీతాలు ఆయన నుంచి ఇచ్చుకోవాలి, అది కదా వాళ్ళు అడిగారు. బట్ ఇప్పుడు సినిమా బాగుంది అంటే మౌత్ టాక్ పాజిటివ్గా వస్తే బి క్లాస్ అంటే సి క్లాస్ అంటే ఏ క్లాస్ అంటే మల్టీప్లెక్స్ అంటే అన్ని చోట కూడా హౌస్ఫుల్ అయిపోతుంది. అది ఈ సినిమా కుబేరా చూపించింది. సో ఇప్పుడు కన్నప్పకి దారి దొరికింది. ఏమన్నట్టు సినిమా బాగుందని చెప్పేసి ఈ కన్నప్ప టీం చెప్తున్నారు, రజనీకాంత్ వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్తున్నా ఖచ్చితంగా సినిమా బాగుండిద్ది. ముఖేష్ కుమార్ సింగ్ హిందీలో మహాభారత్ సీరియల్ తీసిన వ్యక్తి. సరే మంచు విష్ణు కొంచెం ఓవర్ యాక్షన్ అదని పక్కన పెట్టేద్దాం, పాప ట్రోలింగ్ కంటెంట్ నేడు బట్టరాకండి. ఈ సినిమా అది దట్టు కన్నప్ప ఐఎమ్ షూర్ ఖచ్చితంగా సినిమా అద్భుతంగా ఉండిద్ది. సరే మొన్న వచ్చేసి కొంచెం అంత బాగాలేదు అది అన్నారు ట్రయలర్ వచ్చేసి, నాకు అనిపించింది. బట్ విజువల్స్ అయితే చాలా గ్రాండ్గా ఉన్నాయి. అండ్ ఓవరాల్గా సినిమా అన్నప్పుడు ఖచ్చితంగా గట్టిగా ఉండిద్ది నాకు అనిపిస్తుంది. సో ఈ మూమెంట్లో ఇక విష్ణు ధైర్యంగా సినిమాని రిలీజ్ చేయొచ్చు, రిలీజ్ చేస్తారు నో డౌట్, ధైర్యంగా రిలీజ్ చేయొచ్చు, కలెక్షన్స్ వస్తాయని నమ్మకంతో. ఈలోపు నాకు తెలిసి ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళకి కూడా పర్సంటేజ్లు రిమైనింగ్ అని మాట్లాడుకుంటే సినిమా కొంచెం అటు ఇటు ఉన్నా, మౌత్ పిలిటి కనుక పాజిటివ్ కనుక వచ్చినా, టికెట్ రేట్లు కూడా కొంచెం తగ్గించిన గట్టిగా పోయేది. ఏది తేడా కనుక వస్తే లేదు అంత బాగానే ఉందంటే హ్యాపీ కదా ఇంకా. సో వీటికి మెయిన్ ఇంటెన్షన్ ఏమిలా, తెలుగు సినిమాకి ఒక ఏమంటారంటే ఒక అద్భుతమైనటువంటి గుర్తింపు వచ్చే విధంగా ఇప్పుడు చేస్తున్న వారిలో శేఖర్ కమల్ కూడా యాడ్ అయ్యారు. సినిమా బాగుంది అంటే మేము వస్తామయ్యా అని చెప్పేసి ప్రేక్షకులు ఆల్రెడీ నిరూపించున్నారు. దెన్ ఇంకేం కావాలి విష్ణుకి? అదే ధైర్యం, ఆ దారే దొరికింది. ఖచ్చితంగా విష్ణు చాలా ధైర్యంతో సంతోషంతో సినిమా రిలీజ్ చేస్తారు. సినిమా ఏమాత్రం బాగున్నా కలెక్షన్ దుమ్ము దులిపేస్తే థియేటర్ హౌస్ఫుల్ అయిపోతే నో డౌట్.